అండాలు ఈ మధ్య సోషల్ మీడియాలో డేటా సెంటర్లు వైజాగ్ని నాశనం చేస్తున్నాయి అని చెప్పి ఒక సో కాల్డ్ వాళ్ళ నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నారు. సరే, ముందు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. 24 గంటలు 24 గంటలు మీ మొబైల్లో ఉన్న సాఫ్ట్వేర్లు ఏవైతే డేటా సర్వర్ల మీద రన్ అవుతాయో, డేటా సెంటర్ల మీద రన్ అవుతాయో, అలాంటి టెక్నాలజికల్ కి బేస్ గా ఉన్న యాప్స్ అన్నిటిని డిలీట్ చేసేసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఒక లగ్జరీ మాత్రమే కాదు, ఒక హోల్ సివిలైజేషన్ యొక్క నర్వస్ సిస్టమ్ అయిపోయింది. ప్రతి స్క్రోల్ వెనకాల, ప్రతి ఏ ప్రాంప్ట్ వెనకాల కొన్ని వేల జీపీయూలు మండిపోతూనే ఉన్నాయి. మరి ఈ డిమాండ్ క్రియేట్ చేస్తుంది ఎవరు? మనమే కదా. 20 సంవత్సరాల క్రితం దేశాలు ఆయిల్ కోసం, పోర్ట్స్ కోసం, దాంతో పాటు ఇండస్ట్రీస్ గురించి కూడా పోటీ పడ్డాయి. కానీ నెక్స్ట్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏజ్ లో ఫ్యాక్టరీస్ లేని దేశాలు డిపెండెంట్ ఎకానమీస్ గా మాత్రమే మారిపోయాయి. ఏఐ ఏజ్ లో కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని దేశాలు అలానే డిజిటల్ కూలీలుగా మారిపోతానే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ బిల్డ్ చేసుకుంది, చైనా కూడా బిల్డ్ చేసుకుంది. మనం ఇక్కడ కూర్చొని ప్రకృతి నాశనం చేసేస్తుంది అని చెప్పి డిబేట్లు పెట్టుకుంటున్నాం. సరే, నాకు నీళ్లు అనే ఆస్పెక్ట్ లో చిన్న అనాలిసిస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం వేల టీఎంసీల ఫ్లడ్ వాటర్ సముద్రంలో కలుస్తుంది. 1 గిగావాట్ డేటా సెంటర్ ఎకో సిస్టమ్ వాడేది 1 టీఎంసీ కంటే తక్కువ. ఎన్నో వేల టీఎంసీలు సముద్రంలో కలిపేస్తున్నాం. మనకి ఒక 1 టీఎంసీ దాదాపుగా చెప్పాలంటే మనం సముద్రంలో కలుపుతున్న దానికన్నా నాట్ 3%. అది పెద్ద లెక్క. అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీళ్లు ఉన్నాయా అని కాదు, ఆ నీళ్ళని మనం తిన్నగా వాడుకోగలుగుతున్నామా అని. అలా అని చెప్పి కంపెనీల ఇష్టం వచ్చినట్టు వచ్చేసి నాశనం చేసేమని కాదు. రెన్యూవబుల్ ఎనర్జీ కావాలి, గ్రౌండ్ వాటర్ లిమిట్స్ కావాలి, స్ట్రిక్ట్ అకౌంటబిలిటీ కావాలి. దాన్ని మనం ప్రశ్నించాలి. కానీ గుర్తుంచుకోండి, అకౌంటబిలిటీ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకదానికొకటి శత్రువులు అయితే కావు కదా. ఒకప్పుడు ఈ తీరానికి షిప్స్ వచ్చాయి, రేపు ప్రపంచ డేటా కూడా రావచ్చు. ఎవరు చెప్పగలరు చెప్పు? వైజాగ్ కేవలం ఒక సిటీ మాత్రమే కాదు, సౌత్ ఈస్ట్ ఏషియాకి దగ్గర సబ్మెరైన్ కేబుల్స్ కి ఒక గేట్వేగా మారిపోతుంది. ఇండియా ఒక ఈస్టర్న్ డిజిటల్ పోర్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇది కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు. ఇండియా తన ఫ్యూచర్ని హోస్ట్ చేస్తుందా లేక ఇతర దేశాల సర్వర్స్ నుంచి రెంట్కి తీసుకుంటుందా అనేదే ప్రశ్న. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ టైం ఎవరైనా సరే డేటా సెంటర్లు మాకొద్దు, డేటా సెంటర్ ప్రకృతిని నాశనం చేస్తున్నాయి అన్నారనుకోండి, వెంటనే భయ్యా నువ్వేం యాప్ డిలీట్ చేస్తావు అని అడగండి. ఓకేనా? దండాలు.